కదిలే భాగాన్ని లోక వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాం. రెండవది కదలని అంశం లోపల ఉండటం, దాంట్లో మనసు లోపల కదలని అంశమే ఆకాశం. ఆకాశం అనేది శబ్దగుణం గలది. అందువల్ల మనం వినేటువంటి ఆధ్యాత్మిక సంబంధ అంశాలన్నీ కూడా మనస్సులో ప్రింట్ అయి ఉంటాయని చెప్పని. అవి మాసిపోయేవి కావు, మరుపుకు వస్తాయి. మాసిపోవటం వేరు, మరుపుకు రావటం వేరు. మరుపుకు రావటం అంటే మనం పట్టించుకోవాలి. పట్టించుకున్న పూట మనకు అవి బయటకు వస్తాయి. అయితే ఆధ్యాత్మిక విషయాలు కాబట్టి అవి మనం జీవితంలో వాటికి తక్కువ సమయం కేటాయించాం కాబట్టి మనకు అవి పదే పదే జ్ఞాపకం వచ్చే విధానం ఉండదు. అనాత్మ విషయాలకు మనం ఎక్కువ సమయం కేటాయించాం. అనాత్మ విషయాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించాం కాబట్టి అవి పదే పదే ముద్ర పడుతూ ఉన్నాయి మనసు లోపల. రోజు మొత్తం మీద మనము చూసినట్లయితే ఎంత సమయం ఆధ్యాత్మికాన్ని కేటాయించాం, ఎంత సమయం వ్యవహారం కోసం కేటాయించాం. కాబట్టి అందుచేత అనాత్మ విషయాలు పదే పదే గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇందువల్ల వాటితో వ్యవహారం చేస్తున్నాం కాబట్టి. ఆధ్యాత్మిక విషయాలు వ్యవహారం కాదు కదా. వ్యవహారంలో ఇప్పుడు ఈ పూట విన్న విషయాలు మీరు వ్యవహారంలో ఎక్కడ మాట్లాడతారు? మాట్లాడే విధానం మీకు లేదు. ఒకవేళ మీరేమన్నా మరో సత్సంగం పెట్టుకుని నిన్న స్వామిగారు ఏం చెప్పారు అనే విషయాల మీద మళ్ళా 2-3 సార్లు మననం చేసుకుంటూ ఉంటే మీకు అవి మరలా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. లోక విషయాలు, అనాత్మ విషయాలు, మిగతావన్నీ కూడా ఎక్కువ సమయం కేటాయించాము. పదే పదే వాటి విషయాల మీద మళ్ళా మననం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి అవి జ్ఞాపకం ఉండటానికి గల కారణం అది, జ్ఞాపకం ఉండకపోవటం గల కారణం ఇవి. జ్ఞాపకం లేనంత మాత్రంతో అసలు లేవని చెప్పి అర్థం కాదు ఏమి. అందుచేత మనస్సులో అవి పడ్డటువంటి ముద్రలన్నీ కూడా ఉంటాయని చెప్పనే విషయం ఒకటి. రెండో అంశంగా ఏం చెప్పుకున్నామంటే మనస్సులో అనాత్మ సంబంధ సంస్కారాలు బాగా పెరిగిపోయాయి. వ్యావహారిక, రాజకీయం కానీ, సాంసారికం కానీ అనేక రూపాలుగా మనస్సు లోపల అనాత్మ సంబంధమై ఉన్న సంస్కారాలు నిరంతరముగా అనుశ్యూతముగా ప్రవాహ రూపకంగా పోతూ ఉన్నాయి. నిన్న ఈ విషయానికి ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాను మీకు. ఎందుకంటే మనం ఎన్న విషయాలు కొంచెం జ్ఞాపకం చేసుకుంటే బాగా ఉంటుంది అనేటువంటి కోణంలో. తైలధార మివాచన్నం దీర్ఘగంట నినాదవత్ 2 ఉదాహరణలు చెప్పుకొచ్చిన విషయం. ఎట్లా ఉండాలంటే తైలధారలాగా తెంపు లేకుండా ఉండాలి, ఘంటానాదంలాగా తెంపు లేకుండా ఉండాలి అనేది మనకు పెద్దలు, గురువులు, మహాత్ములు చెబుతున్నటువంటి అంశం. అయితే ఈ అంశాన్ని మనం ఎక్కడ అమలు చేస్తున్నాం అనేది కూడా నిన్న వచ్చింది. జ్ఞాపకం వచ్చిందో లేదో. ఎక్కడ అమలు చేస్తున్నాము? వాళ్ళు చెప్పింది హంస యొక్క ఆశ్రయంలో ధ్యానం యొక్క విషయంలో చెప్పుకొచ్చారు. నీ ధ్యానం ఎట్లా ఉండాలి అంటే తైలధార అన్నారు. ఉదాహరణ ఇచ్చారు. అక్కడ నీటి ధార అని చెప్పి అన్నాం అనుకోండి, అక్కడ మధ్యలో గ్యాపులు ఉంటాయి, అది తెంపు ఉంటుంది దాంట్లో. తైలధార అనేది ఎంత సన్నగా అది కారినా కానీ తెంపు ఉండదు. అది వాళ్ళు ఇచ్చిన ఉదాహరణ. నీటి దార అనలా, తైలధార అన్నాడు. ఇంకో ఉదాహరణ ఘంటానాదం. నాదం ఎట్లయితే అది జుమ్మని దీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఉంటుందో ఆ విధానాన్ని సాధనాంశంలో వాళ్ళు చెప్పుకొచ్చిన విషయం.
లేదా సాధనాంశముకి మనం ప్రధానముగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. మహాత్ములతో ఉండే సాంగత్యం కూడా అదే కోణంలో కొంత సాగాల్సి ఉంటుంది. అంటే నిత్య జీవితంలో ఏ వ్యవహారం చేస్తూ ఉన్నా కానీ నీ యొక్క విధానం ఆధ్యాత్మికం వైపుకే తిరిగి ఉండాలి, ధ్యానం వైపుకే తిరిగి ఉండాలి, లేదా జపం వైపుకే తిరిగి ఉండాలి. ఇది చెప్పినటువంటి మాట. కానీ ఆ భాగాన్ని మనం ఈ వ్యవహార కోణములో దాన్ని అన్వయం చేసుకున్నాం. తైలధార అనే విధానము, దీర్ఘగంట అనే విధానము దేంట్లో పెట్టుకున్నాము? వ్యవహార విధానములో పెట్టుకోవటం అనేది జరిగింది. అందుచేత ఏమవుతుందంటే మనస్సులో ఇంకా బాగా అనాత్మ సంబంధ సంస్కారాలే బాగా బలపడే అవకాశం దాంట్లో ఏర్పడుతుంది. ఎంతెంత ఆత్మ సంబంధమై ఉన్న అంశాలు మనస్సులో ప్రవేశిస్తూ ఉంటాయో, ఇది దైవీ సంబంధం కాబట్టి, విద్యా సంబంధం కనుక ఇది అనాత్మ సంస్కారముతో పోరాటం చేస్తుంది. విన్నారా? ఇప్పుడు స్వామి చెప్పిన విషయం అదే కదా, దైవీ వృత్తులకి ఆశ్రయ వృత్తులకి ఓ పోరాటం అని చెప్పని అన్నారు. కాబట్టి మనం పంపించేది లోపల కేవలం ఏం పంపుతూ ఉన్నాము? ఆశ్రయ వృత్తులే పంపుతూ ఉన్నాం. అనాత్మ సంబంధ సంస్కారాలు ఎక్కువగా దాంట్లో ప్రవేశింపజేస్తూ ఉన్నాం. అందుచేత మనస్సు మనకి జయింపబడాలంటే, మనస్సుకు సాధన బాగా అలవాడాలని చెప్పి అన్నట్లయితే దాంట్లో దైవీ సంబంధమై ఉన్న సంస్కారాన్ని బాగా ప్రవేశింపజేసే విధానం ఉండాలి అనే విషయాన్ని నిన్న చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది విషయాలు వింటారు, మాకేం ఉండలేదు, మొత్తం మర్చిపోతున్నాము అనే భావం ఉంటుంది. కాబట్టి అది మరుపుకు వస్తుందే కానీ మాసిపోవడం జరగటం లేదు. కాబట్టి మన సాధన బాగా కొనసాగించాలని చెప్పి అన్నట్లయితే మనస్సులో ఈ దైవీ సంబంధమై ఉన్న సంస్కారం బాగా ప్రవేశించినట్లయితే అది ఎక్కువ శాతం పోరాడుతుంది, అనాత్మతో పోరాడుతుంది. మనం ధ్యానంలో ఎందువల్ల వెనుకంజ చేస్తూ ఉన్నాం, ఓడిపోతున్నాం అని చెప్పనంటే మనకు బలంగా దైవీ సంపత్తి లేదు. మీకు ఈ మాటల గీతలో కూడా స్వామి చెప్తాడు, దైవీ సంపత్తు విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచ సంపదం దైవీ అభిజాతస్య భారత. దైవీ సంపత్తు విమోక్షాయ అనగా దైవీ సంస్కారం మనసులో ఉన్నట్లయితే అది మోక్షానికి మన ప్రయత్నానికి సహాయపడుతుంది. నిబంధాయ ఆశ్రయమత అన్నాడు. ఆశ్రయ సంపద అనేటువంటిది నిబంధాయ బంధించేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఆ విషయాన్ని గమనించినట్లయితే మన మనస్సులోకి మనం పంపించేటువంటి విధానం అంతా చాలా వరకు అనాత్మ సంస్కారమే ప్రవేశింపజేస్తున్నామే కానీ ఆత్మ సంబంధ సంస్కారం ప్రవేశింపజేయటంలా. అందువల్ల ఆధ్యాత్మికాన్ని బాగా మననం చేసినట్లయితే, శ్రవణం చేసినట్లయితే ఈ దైవీ సంపద ఇదంతా విద్య, ఉపనిషత్ సంబంధ విషయం కాబట్టి విద్య, ఇది మనస్సులో గనక బాగా ప్రవేశించినట్లయితే అది అనాత్మతో పోరాటం చేయటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ధ్యానములో బాగా నిలబడే అవకాశం కూడా ఏర్పడుతుంది అన్న విషయాన్ని నిన్న మనం నేను వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, మననం చేసుకుంటూ ఉంటే జ్ఞాపకం ఉంటాయి. మరొకసారి మీరందరూ కూడా మరి మీట్ అయి మాట్లాడుకున్నా కూడా మీకు ఈ విషయాలు మళ్ళా చర్చించుకోవచ్చు. నిన్నే వచ్చిన అంశాలు అనేటువంటి చూసినట్లయితే 10 మందిలో నుంచి 10 విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లే శాస్త్రకారులు కూడా మననం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య,
నిధిధ్యాసితవ్య అని యాజ్ఞవల్కి చెప్పినటువంటి మాట. ఆత్మవారే ద్రష్టవ్య, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందే ఉద్దేశం ఉన్నటువంటి వారు. ద్రష్టవ్య అంటే చూస్తాం. ఆత్మానుభవాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు ముందు విషయాన్ని వినాలి. విన్న విషయాన్ని తిరిగి మరలా దాన్ని మననం చేసుకోవాలి మనసులో అని చెప్పి అన్నాడు యాజ్ఞవల్కి. మననం చేసుకున్న తర్వాత నిధిధ్యాసం అంటే ధ్యానంలోకి ప్రవేశించే విధానం. కాబట్టి మననం అనేది కొరవైంది కాబట్టి మనకు ఎన్నటువంటి విషయాలు జ్ఞాపకం వచ్చే విధానంగా లేదు. అయితే మాసిపోయిందేమి లేదు, ఉంటాయి లోపల. కాబట్టి అందుచేత మనసులో పడ్డటువంటి ఆధ్యాత్మిక సంబంధ సంస్కారము అది మన సాధనకు ఉపకరిస్తుంది. దేహానంతరం కూడా ఆ సంస్కారం కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ మాట మా గీతలో 6వ అధ్యాయంలో చెప్పిన మాట. పౌర్వ దైహికం అని చెప్పి అన్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. పూర్వాభ్యాసేన పూర్వజన్మలో చేసిన అభ్యాసం అది సాధనా సంబంధమై ఉండవచ్చు, శ్రవణ సంబంధమై ఉండవచ్చు. శ్రవణ సంబంధమై ఉన్న అంశాలు మనస్సు లోపల దైవీ సంబంధం ఉన్నాయి కాబట్టి అవి తిరిగి మరలా నిన్ను ఆ సంస్కారాలు మంచి మార్గంలో మోక్ష మార్గంలో నడిపించేవిగా ఉంటాయి అని చెప్పిన అంటాడు. అందుచేత మనస్సులో ప్రవేశించేటువంటి విధానములో మనం కొంత గమనికగలిగి మన అనాత్మ అనేటువంటి అంశాలు ఎక్కువ శాతంగా ప్రవేశింపజేస్తూ ఉన్నామా, లేక ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న అంశాలు ఎక్కువ శాతం ప్రవేశింపజేస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇది ఎక్కువగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇవి కేవలం ఏదో మనం వినేసేసి అట్లా పూటకు మర్చిపోయి రెండో పూట మళ్ళా స్వామి ఏం చెబుతాడు ఎందాం అన్న కోణంలో పయనించటం కాదు. ఆ విన్న విషయాలు కొంచెం మననం చేసుకునే విధానం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జీవితంలో గమనికగలిగి ఉండాలి. ఎందుకంటే సూక్ష్మదేహం అనేది మనకు ప్రధాన అంశము, స్థూల దేహం కాదు. స్థూల దేహం అది భౌతిక వస్తువు, జడ పదార్థం. అది స్వయంగా చేయగలిగే విధానం దానికేం లేదు. సూక్ష్మదేహం యొక్క సహాయంతోనే స్థూల దేహం పనిచేసే విధానం తప్ప సూక్ష్మదేహ సహాయం లేకుండా ఈ స్థూల దేహం పనిచేసే అవకాశం లేదు. కాబట్టి ఈ స్థూల దేహం అనేటువంటిది ఎప్పటికైనా అది రాలిపోయేది. ఇది మనతో ఎప్పుడు ఉండేటువంటి వస్తువు కాదు. కనుక స్థూల దేహం యొక్క విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం, పర్లేదు. ఆరోగ్యంగా ఉండే విషయంలో అనేక నియమాలు నిష్టలు పెట్టుకుని చేసుకునే విధానం చేసుకుంటూ ఉన్నాము. దానికంటే కూడా మిక్కుటముగా ఉండాల్సినటువంటి మనకు దృష్టి సూక్ష్మదేహం మీద. ఎందుకంటే అది మన భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించేదిగా ఉన్నది. దాంట్లో పడ్డ సంస్కారములు మన మార్గానికి అవి హేతువులై ఉన్నాయి. అది ఏ మార్గం అనేటువంటిది అని చెప్పనంటే అది జన్మ పరంపరల మార్గమై ఉండవచ్చు, లేదా జన్మరాహిత్య మార్గమై ఉండవచ్చు. జన్మ పరంపరల మార్గము అనేటువంటి దానికి అనాత్మ సంస్కారం, జన్మరాహిత్యం అనేటువంటి మార్గానికి మరి ఆధ్యాత్మిక సంస్కారం. కాబట్టి ఈ సూక్ష్మదేహ విషయంలో మనం ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం. వింటున్నారా? ఈ వినోదాత్మకం కాదు, ఇదంతా చరిత్ర కాదు, రామాయణం కాదు, భారతం కాదు. ఇది మన యొక్క జీవన విధానములో మనం అడుగులేసేటువంటి విధానం. మన జీవితాలు చాలా ఇప్పటికే గతించాయి. కొద్ది కాలం మనకి భూమి మీద ఉండేటువంటి అవకాశాలు చాలా వరకు వృద్ధాప్యములో ప్రవేశించి ఉన్నటువంటి విధానాలే. ఇంకా తాత్సారం చేసే అవకాశాలు లేవు, కాలక్షేపాలు చేసే అవకాశాలు లేవు, వినోదాలను తిలకించే అవకాశాలు లేవు. ఏదైనా సీరియస్గా జీవితాన్ని ఆలోచించుకోవాల్సిన అంశమే మిగిలి ఉన్నది అన్న విషయం మనం గమనించాల్సి ఉంటుంది.
ఆ విషయంలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే సూక్ష్మ దేహాన్ని మనం దైవీ సంబంధ విద్యగా మలుసుకోవాలి. ఎందుకంటే స్వామి చెప్పిన మాట దైవీ సంపత్తు విమోక్షాయ నిబంధాయ ఆసురి అన్నారు. కాబట్టి మరి ఆ దైవీ సంపదను పెంపొందింపజేసుకునే విషయంలో ఎక్కువ శ్రద్ధను మనం వహించాల్సి ఉంటుంది. సూక్ష్మ దేహంలో ప్రవేశించిన దైవీ సంపద అది తదనంతరం మనల్ని కాపాడేటువంటిదిగా ఉన్నది అని చెప్పిన అంశం మీద మనం చెప్పుకోవటము జరిగింది. ఒక అంశం చెప్పుకున్నది దాని మీద ప్రధానంగా పోయింది. మరొక అంశం ఏంటని చెప్పనంటే జీవితంలో ఉన్నటువంటివి అవి ధ్యానం చాలా వరకు సరిచేసేదిగా ఉన్నది. ఈ మాట చెప్పుకున్నాం. మనలో ఉండకూడనివి అనేటువంటి ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటిను లేకుండా చేయగలిగే సామర్థ్యం ధ్యానానికి ఉన్నది. కాబట్టి ఎంతోమంది అంతకుముందు అనేక అలవాట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గురువుల ద్వారా విషయాన్ని విని ధ్యానంలో ప్రవేశించినప్పుడు వాళ్ళల్లో ఆ మార్పు అనేది పూర్తిగా రావటం జరిగింది. అలాగా మార్పు చెంది తర్వాత కాలంలో ఎంతో మహనీయ స్థాయిలో వాళ్ళు పూజింపబడ్డారు, మహర్షులయ్యారు. కాబట్టి ఈ ధ్యానం అనేటువంటి విధానములో మన 3 దేహాలను కూడా పవిత్రపరిచే విధానము అనేది ముఖ్యంగా ఉంటుంది. ధ్యానం ఎంతంత చేస్తూ ఉంటే అంతంతగా స్థూల దేహము పవిత్రమవుతుంది. ఎందుకంటే అమృతధార ఊరుతూ ఉంటుంది. కాబట్టి అమృతధార దాని ద్వారా స్థూల దేహం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ధ్యానములో హంస యొక్క ఆశ్రయంలో మన సూక్ష్మదేహం ఉన్నది. కాబట్టి మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వరానుగ్రహముతో ఆ సూక్ష్మదేహం పవిత్రమయ్యే విధానం ఉంటుంది. మూడవది కారణదేహం, తమస్సు అజ్ఞానము అని చెప్పిన అన్నాం. అట్టి ఆ కారణదేహం కూడా మరి శుద్ధ సాత్విక విద్య అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మలిన సాత్విక అవిద్య అనేది అంతరిస్తుంది కనుక తత్కారణంగా కారణదేహం కూడా పవిత్రమవుతుంది అనేటువంటి విధానం. కాబట్టి ఇంతకుముందు ఎలాంటి మనలో ఉండకూడని అంశాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా పోగొట్టి ఒక పవిత్ర పరిచేటువంటి విధానముగా ధ్యాన అంశం ఉందని చెప్పనేది కూడా నిన్న చెప్పుకోవటం జరిగింది. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు, జీవితానికి పనికొచ్చేటువంటి అంశాలు. మనం వాటిను మననం చేసుకోవాలి. ముఖ్యంగా మన సూక్ష్మదేహంలోకి ఆధ్యాత్మికం ఏ మేరకు పయనిస్తూ ఉన్నదని చెప్పని చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సంస్కారం కలిగి ఉన్న సూక్ష్మదేహం నీకు ధ్యానములో బాగా తోడ్పడే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానములో ఎందుకు ఉండలేకపోతున్నాము అని చెప్పనంటే మన మనస్సులో చేరి ఉన్నటువంటి అనాత్మ సంబంధ సంస్కారాలు అవి ధ్యానంలో నిలబడనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఆ మనస్సుకి ఆధ్యాత్మికమును దైవీ సంపత్తిని అందించి బలోపేతం చేసినట్లయితే దాని ద్వారా ధ్యానం బాగా కుదిరే అవకాశం ఏర్పడుతుంది అనే అంశం నిన్న చెప్పుకోవటము జరిగిందనమాట. అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం. గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ, ఈ 2 అంశములను పూర్తి చేసుకుని ఉన్నటువంటి విధానం కలిగి ఉన్నటువంటి వారే ఏం చెప్పుకున్నాం, మహర్షయ, వాళ్ళు ఋషులు అని చెప్పుకోవటం జరిగింది. హర్ష అంటే మహర్షి యొక్క విధానము. తర్వాత
గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. గాయత్రం అని అన్నట్లయితే స్వామి చెప్పారు, గాయత త్రాయత ఇది గాయత్రి త్రైన్ పాలనే. గాయత త్రాయత, గాయత అంటే ఎవరైతే గానం చేస్తూ ఉంటారో వారిని, త్రాయతే రక్షించేది కాబట్టి గాయత్రి అని చెప్పిన అన్నారు. త్రైన్ పాలనే, మూడు లోకాలను కూడా పరిపాలన చేసేదిగా ఉన్నటువంటిది గాయత్రి. నగాయత్రి పరం మంత్రం నమాతు కేవల నమాతు దైవతం. తల్లిని మించిన దైవం లేదని చెప్పనే మాటగా చెప్తూ నగాయత్రి పరం మంత్రం, గాయత్రిని మించిన మంత్రము లేదని చెప్పని అన్నారు. కారణం ఏంటని చెప్పనంటే, ఇక్కడ గాయత్రి మంత్రము అనే విషయం వచ్చినప్పుడు ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మహామంత్రముగా చెప్పుకునే విషయం. 24 అక్షరాలతో ఉన్నటువంటిది గాయత్రి మంత్రం అని చెప్పని, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 3 పాదములతో ఉన్నటువంటిది గాయత్రి, 24 అక్షరాలతో చేరి ఉన్నటువంటిది గాయత్రి. కనుక చాలామంది ఈ మంత్రాన్ని జపించే విధానంగా లోకంలో ఉంటుంది. దీన్ని గాయత్రి మంత్రముగా స్వీకరించిన విధానం ఉన్నది. అయితే ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవటానికి ఇంకా కొంత లెక్క మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం చేసిన తర్వాత మనకు ఆ మంత్రం కూడా వస్తుంది. అక్కడ మనం ఈ మంత్రం గురించి చెప్పుకునే విషయం జరుగుతుంది. అయితే ఇక్కడ గాయత్రి అనేటువంటి మాట వాడబడింది. ఇక్కడ గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. గాయత్రం చందం కాబట్టి గాయత్రం అన్నప్పుడు, గాయత్రి అన్నప్పుడు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదనేటువంటి మాటగా చెప్పినప్పుడు గాయత్రిని హంస గాయత్రి అని చెప్పిన అన్న. అన్ని మంత్రాలకు మూల మంత్రం హంస. ఆ హంస అనేటువంటి వాహనాన్ని అధిరోహించి ఉన్నటువంటి మాత. ఆయా దేవతలకు ఆయా వాహనాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీమన్నారాయణునికి గరుడ వాహనం, దుర్గమ్మ వారికి సింహ వాహనం, పరమశివునికి వృషభ వాహనం, కుమారస్వామికి నెమలి వాహనం. ఈ ప్రకారంగా అందరి దేవతలకి అన్ని వాహనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గాయత్రి మంత్రం చెప్పినప్పుడు హంస వాహనముగా కలిగి ఉన్నటువంటిది. ఇది ఇక్కడ విశేషం. ఈ హంస వాహనాన్ని బ్రహ్మ కూడా చెప్పడం జరుగుతుంది. బ్రహ్మదేవుడికి హంస వాహనం చెప్పడం జరుగుతుంది. బ్రహ్మదేవుల వారి సతీమణి అమ్మగారు సరస్వతి, ఆమె కూడా హంసవాహనమే చెప్పడం జరుగుతుంది. ఇతర దేవతలకి వేరే వేరే వాహనాలు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం అయితే అమ్మవారికి వేరే వాహనం ఉన్నది, గొడ్లగోబ వాహనం అన్నారు. ఎందువల్ల లక్ష్మీ అమ్మవారి గొడ్లగోబ వాహనం అంటే దానికి ఉండే అర్థాలు దానికి ఉన్నాయి. అప్పుడు చెప్పుకోవచ్చు మనం దాని విషయం. అట్లా మరి పరమశివునికి వృషభ వాహనం అయితే అమ్మవారికి వేరే వాహనం సింహ వాహనం. తమ బిడ్డలకు కూడా వేరే వేరే వాహనాలు ఉన్నాయి. కుమారస్వామికి ఏమో నెమలి వాహనం, వినాయక స్వామికి ఎలుక వాహనం అన్నారు.
అయితే ఇక్కడ మాత్రం గాయత్రి మంత్రం, గాయత్రి మాతకు హంసవాహనం అని చెప్పని వాడటం జరిగింది. మరి హంసవాహనం గాయత్రి మాతకేనా అని చెప్పి అన్నట్లయితే మరి పక్కన బ్రహ్మదేవులు వారు ఉన్నారు, ఆయనకు కూడా హంసవాహనమే చెప్పారు. సరస్వతి అమ్మవారికి కూడా హంసవాహనమే చెప్పటం జరుగుతుంది. మరి హంస వాహనం అంటే ఎక్కడుంది హంస అసలు? వృషభము సింహములంటే ఎక్కడ కైలాసంలో ఉంటాయి. గరుడ వాహనం అని చెప్పారంటే ఇది వైకుంఠంలో ఉంటుంది. మిగతా దేవతల వాహనాలు వాళ్ళ లోకాలలో ఉంటాయి. మరి హంస అనేటువంటి ఈ వాహనం మరి అమ్మవారు ఎక్కడ పెట్టుకుని ఆమె గారు అధిరోహించి ప్రయాణం చేస్తూ ఉన్నది అని చెప్పి అన్నట్లయితే, ప్రతి శరీరమునందు ఘ్రాణమునందు సంచరించేటువంటి శ్వాసయే హంస. లేదా హంస అని చెప్పి అనే మాటగా చెప్తే మన పెద్దలు చెప్పే మాట, మానస సరోవరములో హంసలు ఉంటాయా అని చెప్పి అంటూ ఉంటారు. మానస సరోవరములో హంసలు ఉంటాయి అనే మాట. అయితే చాలామంది ఆ భావన అట్లాగే తీసుకుని మానస సరోవరానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలామంది వెళ్ళారు మానస సరోవరం. మానస సరోవరం పోవటం అంటే సామాన్య విషయం కాదు, చాలా ప్రయాసలు పడాలి. కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, ప్రయాణం చేయాలి. అంత ప్రయాణం చేసి మానస సరోవరానికి పోయినటువంటి వారు మరి మానస సరోవరంలో స్నానం చేశారు. అక్కడ పోయిన వాళ్ళు స్నానం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అనేకం చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. మరి ఆ విధంగా మానస సరోవరానికి పోయినటువంటి వాళ్ళు ఎవరైనా హంసలను చూశారా అని చెప్పి అడగండి. పెద్ద పెద్ద గురువులే వెళ్ళారు, స్వాములే వెళ్ళారు, పెద్ద పెద్ద మహానుభావులు కూడా మరి మానస సరోవరానికి పోవటం జరిగింది. సరే, మనలాంటి అజ్ఞానులు, అల్పజ్ఞులు కనబడకపోయినా మహాత్ములు గోచరించాలిగా. వాళ్ళైనా చూశారా అని చెప్పనంటే వాళ్ళు చెప్పే మాట కూడా మేము కూడా చూడలేదయ్యా అని చెప్పని అంటారు వాళ్ళు. కనుక్కోండి కావాలంటే. ఎవరైతే మఠాధిపతులు, పీఠాధిపతులు, మహానుభావులుగా పిలువబడే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా పోయి వచ్చిన విధానం ఉంటుంది. మీ సమీపంలో ఉన్నట్లయితే కనుక్కోండి, స్వామి మాకైతే కనపడలేదు, మేము అజ్ఞానులం కాబట్టి, అమాయకులం కాబట్టి మాకు కనబడే అవకాశాలే ఉండవు. మీరు మహానుభావులు కాబట్టి మీరు పోయి రావటం వల్ల మీరు చూసి ఉంటారు. ఎట్లా ఉంది ఆ హంస? ఏ రంగులో ఉంటుంది? పంచవర్ణులలో ఉంటుందా, లేదా 7 రంగులలో ఉంటుందా? ఎలా ఉంటుంది అది? రెండు తలకాయలు ఉంటాయా, 3 తలకాయలు ఉంటాయా ఆ హంసకి? అడిగినట్లయితే వాళ్ళు కూడా చెప్పే మాట ఒకటే, మేము చూడలేదురా బాబు అని చెప్పి అంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పారమార్థికంలో చొప్పించి మనకు వ్యవహారంలో ఆ పదాలు వాడుతూ ఉన్నారు. అందువల్ల వ్యవహారంలో పోయినంతకాలం మనం వాటిని గమనించే అవకాశం లేదు. అవి ఎక్కడ చెప్పడం జరిగిందో అక్కడ చూసుకోవాలే తప్ప మనం వాటిని భౌతికంగా పెట్టినట్లయితే వాళ్ళని దర్శించే అవకాశం లేదు. మనియడి జీవుల మానస సరసున వనగి ఉన్నది దెనొక హంస అని అన్నమాచార్ల వారు. తెప్పలు బెట్టుచు తేలినది దిగో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. మనియడి జీవుల మానస సరసున వనగి ఉన్నది దెనొక హంస. కాబట్టి మానస సరోవరం అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉన్నట్లు కాదయ్యా. సరే, అడగపోవటం, స్నానం చేసుకోవటం, ఏదో పవిత్ర క్షేత్రముగా భావించుకుని పోవటం అది పుణ్య విశేషం కావచ్చు. దాన్ని మనం తప్పుపట్టే అవకాశం లేదు. పుణ్యప్రదమై ఉన్నటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. కానీ పారమార్థికంగా చూసినట్లయితే మానస సరోవరం అని చెప్పి అన్నప్పుడు మనస్సు అనే సరోవరం, ఎందువల్ల మనస్సుని సరోవరముగా చెప్పటం కారణం? సరోవరం అంటే ఒక అలలు, కదలికలు కలిగి ఉండే సరోవరం.
దాంట్లో చిన్న చిన్న అలలు ఎప్పుడూ కూడా ఉంటాయి, మీరు గమనించండి. నీటి తాకిడికి ఏర్పడే అలలు సరోవరంలో ఉంటాయి. సముద్రంలో ఉండేటువంటి అలలు పెద్ద పెద్ద అలలై, కానీ సరోవరము కూడా నీకు నిశ్చలంగా ఉండదు, కదలికలు కలిగి ఉంటుంది. ఆ సరోవరముతో పోలిసిన విధానం మనస్సు. దాన్ని మానస్ సరోవరం అని చెప్పి అన్నారు. ఏ ప్రకారంగా సరోవరములో కదలికలు అలలు, చిన్న చిన్న అలలు కదలికలు ఎప్పుడూ కూడా దాంట్లో ఉంటాయో, అట్లా మనసు అనేటువంటి దాంట్లో కూడా కదలికలు అంటే ఆలోచనలు అనేటువంటి ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రకారంగా మనసు అనేటువంటి దాంట్లో జరిగేటువంటి ఒక ఆలోచన పరంపర విధానం ఏ యొక్క ఉన్నదో, ఆ కదలికలు ఉన్న విధానం కలిగినటువంటి వారికి హంస కనపడదు. ఎవరి మనస్సు అనే సరోవరములో కదలికలు లేకుండా ఉండగలుగుతుందో, కదలికలు లేకుండా చేయగలుగుతారు. అది ఒకవేళ బాహ్య సరోవరములో దాంట్లో గాలి తాకిడికి చిన్న చిన్న అలలు లాంటి చిన్న చిన్న అలలు లాంటి ఏర్పడుతూ ఉంటే, దాన్ని మనం అరికట్టే విధానములు మన వల్ల కాని విధానం. సరోవరములో ఉన్న చిన్న చిన్న అలలు మనం వాటిని ఆపలేం, అది మన చేతుల్లో ఉన్న విషయం కాదు, అది ప్రకృతి సంబంధ వస్తువు అది. కానీ ఈ సరోవరం అనేది మన మనసుతో పోల్చారు కాబట్టి, ఈ మనస్సులో కదులుతున్నటువంటి కదలికలు, ఆ కదలికలనే మనం ఆలోచనలు, సంకల్పాలు అని చెప్పిన అన్నా. అయితే ఈ సంకల్పాలు ఎందుకు ఏర్పడుతున్నవి కదలికలు అని చెప్పానంటే, వెనకాల ఉన్నటువంటి సంస్కారములు అనే గాలి, సంస్కారములు అనేటువంటి గాలి వీయటం కారణముగా మనస్సులో ఏర్పడుతున్నటువంటి ఈ కదలికలు, ఆలోచనలు అనేటువంటి ఉన్నంతకాలం నీకు ఈ హంస అనేటువంటి హంస గోచరించే అవకాశం లేదు. మనస్సులో ఆలోచనలు ఉన్నంత వరకు నీకు హంస గోచరించే అవకాశం ఉన్నదా? ఆలోచనలతో ఉంటూనే హంసను గమనిస్తావా? హంసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు లేవు. ఆలోచనలతో ఉన్నావు అంటే నీకు హంస గోచరించదు. అందువల్ల ఇక్కడ మనస్సుని సరోవరముగా పోల్చి పక్కన హంస అనేటువంటి దాన్ని చెప్పుకొచ్చారు. అందుచేత మానస సరోవరములో హంస ఉందయ్యా అనేటువంటి మాట ఉన్నదే, చాలా అగమ్య గోచరముగా ఉన్నటువంటి అంశము. దానిని మూలాలను గమనించడానికి ఎవరూ ప్రయత్నం చేయరు. కానీ చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, అక్కడ దాకా చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ మూలం గమనించినట్లయితే హంస అనేది మనలోనే ఉన్నది. ఎందువల్ల హంస అని చెప్పి అన్నారు అనే మాట చెప్పినట్లయితే, హంసకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అని చెప్పనంటే, అది పాల భాగాన్ని ముందు పెట్టినట్లయితే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని విసర్జించి పాల భాగాన్ని స్వీకరిస్తుంది అనేటువంటి విధానం, దానికొన్న విధానం. అది దానికి ఏం చెప్పారు పారమార్థికం అని చెప్పనంటే, ఆత్మ అనాత్మ రెండూ కూడా కలిసిపోయి ఉన్నాయి. ఆ రెండింటిని వేరు చేయగలిగేటువంటి సామర్థ్యం ఒక హంసకు మాత్రమే ఉన్నది, శ్వాసకు మాత్రమే ఉన్నది. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగము అని స్వామి చెప్పారు. అయ్యా, మీరు ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కూడా చేరిపోయి ఉన్నాయి. ఆ రెండింటినీ కూడా మీరు వేరు చేయగలిగితే మీరు జ్ఞాన ప్రాప్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. జ్ఞాన షట్కములో వచ్చిన అధ్యాయం 13వ అధ్యాయం. భక్తి యోగం నుంచి జ్ఞాన షట్కం ఆరంభమవుతుంది. ఈ జ్ఞాన షట్కాన్ని అసి పదముతో చెప్పారు.
త్వం పదముతో చెప్పింది కర్మషట్కం, ఒకటో అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా. తత్పద విషయంగా చెప్పింది 7వ అధ్యాయం మొదలు 12వ అధ్యాయం దాకా. తత్వత్వం అసి అని చెప్పనంటే జ్ఞాన విధానం, రెండింటినీ వేరు చేసి జీవుడిలో ఉన్నటువంటి అంశాలు, ఈశ్వరుల్లో ఉన్నటువంటి అంశాలు, పొసగని అంశాలు, వాచ్యార్థం తొలగించి లక్ష్యార్థములకు ఐక్యత కలగజేసేది అసిపదం, జ్ఞానపదం, జ్ఞాన మార్గం. కాబట్టి జ్ఞాన మార్గం ఆరంభమయ్యేటువంటి సందర్భంలో మనకు భగవద్గీతలో ముందుగా వచ్చేటువంటి అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఆ అధ్యాయం నుంచి మీకు చివరి అధ్యాయం దాకా ఉన్నది జ్ఞాన షట్కము అన్నారు. జ్ఞానం ఏం చేస్తుందా అని చెప్పానంటే రెండింటిని వేరు చేసేది జ్ఞానం. ఆత్మను వేరు చేసేది జ్ఞానం. నీ చేతికి అరటిపండు ఇస్తే ఏం చేస్తావు? తోలు ఒలిసేస్తావు, గుజ్జు స్వీకరిస్తావు. అంటే తీసివేసే భాగం కొంత ఉన్నది, గ్రహించే భాగం కొంత ఉన్నది. ఇట్లా మనం లోక వ్యవహారములన్నింటి యందు కూడా పాటిస్తూ ఉన్నాం. తీసివేసే భాగం వదిలిపెడతాం, గ్రహించే భాగాన్ని స్వీకరిస్తాం. అట్లా మనలో కూడా రెండు చేరిపోయి ఉన్న విధానం అని చెప్పి అన్నారు. ఆత్మ రెండు కూడా కలిసిపోయాయి. ఈ రెండింటినీ వేరు చేయగలిగే విధానం కావాలని చెప్పి అన్నాడు. దాని అర్థముగా 13వ అధ్యాయం నుంచి మీకు చూసినట్లయితే క్షేత్రజ్ఞ విభాగం అనేది వస్తుంది అక్కడ. కాబట్టి అనాత్మ నుండి విడబడి ఆత్మ యందు చేరాలని చెప్పి అన్నట్లయితే ఎట్లా చేయాలి? కత్తితో కోసే అవకాశం ఉంటుందా? చేతితో ఏమన్నా రెండింటిని వేరు చేసి పెట్టే అవకాశం ఉన్నదా? అది మన చేతులలో ఉన్నటువంటి విధానం కాదు. ఆ పని చేయగలిగేటువంటిది అది హంస అన్నారు. ఆ పని చేయగలిగే నైపుణ్యత దేనిలో ఉందాయా అని చెప్పానంటే హంసలో ఉన్నది అని చెప్పి అన్నారు. అందువల్ల దానికి హంస అనే పేరు పెట్టారు. శ్వాసకు హంస అనే పేరు పెట్టారు. కనుక ఈ రెండింటినీ వేరు చేయగలిగేటువంటి దానము శ్వాసకు ఉన్నది కాబట్టి ఈ శ్వాసను వాళ్ళు హంస అనే పేరు పెట్టారు. అయితే మనమేమంటాం? శ్వాసని ఊపిరి అంటాం, గాలి అంటాం, బ్రీతింగ్ అంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటాం. ఇట్లా మన భాషా సంబంధ పదాలు మనకున్నాయి. ఇది మన వ్యవహార విధానాన్ని బట్టి మన భాషా సంబంధ విధానంగా పిలుచుకుంటూ ఉన్నాం. కానీ తాత్వికుల భాష వేరు కదా. వాళ్ళది ఉపనిషత్ భాష, మనది వ్యావహారిక భాష. అందువల్ల వాళ్ళు చెప్పింది ఏం చెప్పారంటే హంస అన్నారు, సోహం అన్నారు, అజపానామ గాయత్రి అన్నారు, అనేక పేర్లు దానికి పెట్టారు. ఒక్కొక్క పదం ఎంతో అర్థం దాంట్లో ఉన్నది. అవి మనం ఒక్కొక్క దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హంస అనే పదం వచ్చింది కాబట్టి దాన్ని మనం విచారించుకుంటూ ఉన్నాం. హంస ఏమిటాయా అని చెప్పానంటే భగవద్గీతలో స్వామివారు జ్ఞాన షట్కం ఆరంభంలో ప్రథమముగా క్షేత్రజ్ఞుణ్ణి విభజించాలి అనే మాట మాత్రం వాడాడు. మరి ఎట్లా చేయాలయ్యా రెండు విభజించే విధానం? కేవలం బోధా విధానముగా విచారించుకుంటూ ఉన్నాం. కానీ ఆ రెండింటిని వేరు చేయాలని చెప్పానంటే ఆ పని చేయగలిగే వస్తువు ఒక శ్వాస మాత్రమే. మన శరీరంలో చాలా ఉన్నాయి వస్తువులు. ఆ ఉన్నటువంటి వాటి పనులు వాటికి ఉన్నాయి. మన శరీరంలో పనిచేసే ఇంద్రియాలన్నిటికీ కూడా వాటికి ఉండేటువంటి పనులు వాటికి ఉన్నాయి. నేత్రేంద్రియం ఉందనుకోండి, దృశ్యాన్ని వీక్షిస్తుంది. దాని పని ఇంకా వేరే ఏది చేయలేదు. శ్రోత్రేంద్రియం ఉన్నది, శబ్దాన్ని వింటుంది. ఆ పని ఇంకోటి చేస్తుంది ఏదైనా? ఏది చేయలేదు. జిహ్వేంద్రియం ఉన్నది, రసాన్ని గ్రహిస్తుంది. అది దాని పని. ఇట్లాగా చూసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా వేటికి ఉండేటువంటి పనులు వాటికి ఉన్నాయి. అందుచేత మనకి ఆ పని కావాలంటే మనం ఆ ఇంద్రియాన్ని వినియోగించుకోవాలి. దృశ్యాన్ని చూసే విషయంలో నేత్రాన్ని వినియోగించుకోవాలి. శబ్దాన్ని వినే విషయంలో శ్రోత్రాన్ని వినియోగించుకోవాలి. వాక్కులు బయటికి వేసే విషయంలో వాగేంద్రియాన్ని వినియోగించుకోవాలి. ఆలోచనలు చేసే విషయంలో మనస్సును వినియోగించుకోవాలి.
ఇది అనాత్మను ఆత్మను విభజించి ఆత్మ యొక్క ప్రాప్తిని పొందింపజేసే విషయంలో దేన్ని వినియోగించుకోవాలి? ఇవి మౌలికమై ఉన్న పాయింట్లు మీరు గమనించాలి. ఇవన్నీ కూడా ఊరికే మీకు ఎక్కడ రావు. లక్ష్మణార్యులు ఆయన మనకి ఇచ్చినటువంటి దివ్య దృష్టి. ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నప్పుడు మనకు అంశాల నుంచి వచ్చేటువంటి భావాలు, అందువల్ల ఆ విధముగా విభజింపజేయగలిగే నైపుణ్యత హంసలో ఉన్నది కాబట్టి, శ్వాసలో ఉన్నది కాబట్టి దానికి వాళ్ళు పేరు పెట్టేశారు. హంసరా అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. పరమహంసలు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి పోయారు? బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మన కోసం వాళ్ళే ఉంటారా? మనం వచ్చిందాకా వాళ్ళు ఉంటారా? మన కోసం కాసు కూసుకునే పని వాళ్ళకేమైనా ఉన్నదా? వాళ్ళకేం అవసరమా? అందువల్ల వాళ్ళ అనుభవం ఈ పదాల ద్వారా మన ముందు ఉంచి, వేదాన్ని మన ముందు ఉంచి వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు. మనం ఆ పదాలను విమర్శించుకున్నప్పుడు మనకి వాళ్ళ భావం గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత బ్రీతింగ్గా పిలువబడేటువంటి, శ్వాసగా పిలువబడేటువంటి, ఊపిరిగా పిలువబడేటువంటి దానికి వాళ్ళు కాదురా ఇది హంసరా అని చెప్పని అన్నారు. హంస అని చెప్పనంటే రెండింటిని వేరు చేయగలిగేటువంటి నైపుణ్యత దీని యందు ఉన్నది. భగవద్గీత 13వ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, ఆత్మను అనాత్మను, క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి రెండింటినీ కూడా విభజన చేయగలిగేటువంటి సామర్థ్యం ఒక హంస యొక్క దాంట్లోనే ఉన్నది. హంస ఆశ్రయం ద్వారానే ఆ పని చేయగలిగే అవకాశం సాధకులకు ఏర్పడుతుంది. మరొక మార్గం ద్వారా దాన్ని చేసే అవకాశాలు లేవు. అందువల్ల ఇక్కడ ఏం చెప్పారంటే ఈ శ్వాస అనేటువంటి దానిని హంసగా చెప్పుకొచ్చారు. మనస్సునేమో సరోవరం అనే మాటగా వాడారు. ఈ రెండింటినీ కూడా ముడిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మనకు దాని అర్థం తెలియక తణుకులాడుతూ ఉన్నాం. ఏదో మానస సరోవరం అట హిమాలయాల్లో ఉందట, ఆడకపోతే చూసే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఉద్దేశంతో పెద్ద పెద్ద స్వాములు కూడా ఆడకే పోతూ ఉన్నారు. విచారించుకోవాల్సింది ఇక్కడ, అన్వేషణ చేసేదేమో అక్కడ. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గ్రహించిన అంశము, హంస అనేది మానస సరోవరమునందు ఉన్నది అనే మాట చెప్పినప్పుడు, అసలు మనసు అనే వస్తువు మనం చూసినట్లయితే మరి దాంట్లో ఉన్నటువంటి అలలు అవి ఉన్నప్పుడు నీకు హంస గోచరించే అవకాశం లేదు. అలలు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు అలలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పంటే గాలి వీస్తూ ఉన్నది. ఏమిటా ఈసే గాలి అంటే మనస్సులో చేరి ఉన్న సంస్కారాలు. ఆలోచనలు అనేటువంటివి సంస్కారం లేకుండా వస్తాయా? మనస్సులో ఉన్న సంస్కారాలే ఆలోచనలు. ఎక్కడ ఈ సంస్కారాలు అంటే మనం పంచేంద్రియాల ద్వారా స్వీకరించుకున్న సమాచారం, పంచేంద్రియముల ద్వారా ఈ వ్యవహారము ద్వారా స్వీకరించుకున్నటువంటి ఒక సమాచారం, అది సూక్ష్మదేహంలో చేరి ఉన్న సంస్కారములు. అవి మళ్ళా తిరిగి గాలిగా వీసినప్పుడు మనసు లోపల ఆలోచనలు అనేటువంటి అలలు రేగుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలు అనేటువంటి అలలు రేగినప్పుడు నీకు హంస గోచరించే అవకాశం లేదు. ఎప్పుడైతే నీ మనసులో ఉన్నటువంటి ఈ అలలు, చిన్న చిన్న అలల లాంటి ఆలోచనలు అవి లేకుండా చేయగలిగితే నీకు హంసను గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత పరమాత్మ గీతలు ఏమన్నాడు? సర్వ సంకల్ప సన్యాసి అని చెప్పి అన్నాడు. కొన్ని సంకల్పాలు పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు. సర్వ సంకల్ప సన్యాసి, ఏ సంకల్పము లేకపోతేనే నీవు హంసను గమనించే విధానం ఏర్పడుతుంది అన్నాడు. ఆ విధముగా మనస్సులో మరి సంకల్పాల నుంచి మనస్సును వేరు చేయగలిగే విధానము, ఎప్పుడైతే హంస గమనికలో ఉన్నావో ఇక్కడ నీకు అలలు లేవేక, కేవలం హంస యొక్క దర్శనమే ఉంటుంది అని అర్థం. అందుచేత ఆలోచనలతో ఉన్నావా నీకు హంస తెలియబడదు. ఆలోచనలు అనేటువంటి పూర్తిగా విడిచిపెట్టావా నీకు హంస అనేది గోచరిస్తుంది అనేటువంటి కోణములో మనకు అందించినటువంటి విషయం. కాబట్టి హంస అనేటువంటిది గాయత్రి అమ్మవారికి వాహనముగా చెప్పడం కారణముగా హంస గాయత్రి అని చెప్పి అన్నారు.
మరి హంస గాయత్రి అని చెప్పని ఒక మాట చెప్పినప్పుడు ఈ హంసే బ్రహ్మదేవుని కూడా వాహనంగా చెప్పారే, ఈ హంసనే సరస్వతికి కూడా వాహనంగా చెప్పారే. ఏమిటి ఈ దీంట్లో ఉన్న మతలాభం ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంటే ముగ్గురు ఒకే హంస వాహనం కలిగి ఉన్నారా అనేది కూడా ఒక విచారణ అంశము. అయితే హంస గాయత్రి అనేటువంటిది చాలా లోతైనటువంటి అంశము, చాలా పరమార్థంలో చేరి ఉన్న అంశము. అది యోగ మూలానికి చేరి ఉన్న అంశం అన్నమాట. దానికి కొంచెం బయట చేరి ఉన్నటువంటి అంశము ఈ హంస బ్రహ్మదేవునికి వాహనము అని, ఈ హంస సరస్వతి అమ్మవారికి కూడా వాహనమని. అది ఎప్పుడు ఈ విధముగా వర్తించే విధానం ఏర్పడుతుందని చెప్పనంటే, మరి చూసినట్లయితే ఈ మనస్సు నుంచి ఆవిర్భావం అయినటువంటిది సరస్వతి. అందువల్ల సరస్వతి అమ్మవారిని బ్రహ్మదేవుని పుత్రికగా చెప్తారు. బ్రహ్మదేవుని పుత్రిక అయిన సరస్వతియే ఆయనకు భార్యగా అనే అంశం కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ పదాలు వాడినప్పుడు మన పెద్దలందరూ కూడా ముక్కుపై వేసుకుంటారు. ఏమిరా మనకి మూల పురుషుడు బ్రహ్మదేవుడు కదా, పితామహుడు కదా, అలాంటి పితామహుడు ఈ తప్పు చేసినప్పుడు మరి మనం అట్లా తలెత్తుకొని తిరిగే అవకాశం లోకంలో ఉంటుంది అనేటువంటిది. అక్కడి నుంచి బ్రహ్మదేవుని మీద లేనిపోని మాటలన్నీ కూడా మాట్లాడే విధానం ఉంటుంది. అది భౌతికంగా చూసినప్పుడు మనకి దాని ఎందు ఏకీయం ఏర్పడుతుంది. కానీ పారమార్థికంగా వాళ్ళు మన ముందు అంశాలు ఉంచారు. ఇక్కడ బ్రహ్మదేవుడు అని చెప్పి అన్నప్పుడు మనకి వెస్టులో తీసుకోవాలి, సమిష్టిలోకి పోకూడదు. మనలో బ్రహ్మ ఎవరు అంటే మనస్సు. చతుర్ముఖ బ్రహ్మ అంటాం కదా. ఈ మనస్సు అనే ముఖానికి 3 ముఖాలు ఉన్నాయి. ఇంకా బుద్ధి, చిత్తము, అహంకారం కలుపుకుంటే మనస్సుతో పాటు 4 ముఖాలు అవుతాయి, చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పని. కనుక మనస్సు నుంచి ఏర్పడేటువంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆలోచనలు మనసు నుంచి పుట్టాయి కాబట్టి బ్రహ్మదేవుని పుత్రిక అన్నారు. తిరిగి మరలా ఆ ఆలోచనలే శబ్దరూపముగా బయటికి ప్రయాణమై వస్తూ ఉన్నాయి. ఈ శబ్దరూపముగా వచ్చినప్పుడు మరి వినేటువంటి వాళ్ళు శ్రోత్రేంద్రియమునందు ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు మళ్ళా ఆ శబ్దాలని ధరిస్తూ ఉన్నది. మనస్సు నుంచి కలిగేటువంటి ఆలోచనలే తిరిగి మరలా శబ్దములుగా పరిణమించినప్పుడు ఆ శబ్దములను శ్రోత్రేంద్రియములో ఉన్నటువంటి ఆ మనస్సే మళ్ళా ఆ శబ్దాలని ధారణ చేస్తుంది, ధరిస్తుంది. కనుక మనస్సు నుంచి పుట్టినటువంటి ఈ సరస్వతి అనగా ఈ ఆలోచన సరస్వతి ఈ భాగమే తిరిగి మరలా ఆ బ్రహ్మయే శ్రోత్రేంద్రియమునందుండి ధారణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి తన నుండి పుట్టినటువంటి ఈ సరస్వతినే తిరిగి మరలా తానే ధరించాడు, తానే వరించాడు, తానే ఈ కోణములో ఆయనకు ఆమె పుత్రిక అయ్యింది. ఈ విధానములో తిరిగి మరలా ఆయనకు ఆమెయే రెండో అంశముగా చేరి ఉన్నది. అందుచేత మనస్సు నుంచి కలుగుతున్నటువంటి ఒక ఆలోచన సరస్సు. ఇంకా చెప్పుకున్నాక సరస్సు అని చెప్పేసి సరోవరం అని చెప్పని మనస్సు నుంచి ఏర్పడుతున్నటువంటి సరస్సు సరస్వతి సరస్సు. ఈ ఆలోచన అనేటువంటి అంశాలను మనం ఏం చేస్తున్నాము అంటే హంస మీద వాటను అధిరోహింపజేస్తూ ఉన్నాం. నువ్వు ఏ ఆలోచన అయినా నీలో ఉన్న ఆలోచన ప్రక్కవారిని చేరాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? నీలో ఉన్న ఆలోచన అట్లాగే అణిసివేసుకోగలిగి లోపలే పెట్టుకోగలుగుతూ ఉన్నావా, లేదా లోన కలిగిన ఆలోచనలను ప్రక్కవారికి మళ్ళా అట్లను పంపిస్తూ ఉన్నావా? మనం చాలా వరకు మనలో కలిగే ఆలోచనలను ప్రక్కవారి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాం.
మనలోనే అణిసివేసుకోవటం వల్ల అణిసివేసుకునే విధానం గలవాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా మౌనం వహించేస్తారు. నాకు అవసరం లేదనే భావనతో వాళ్ళు పూర్తిగా మౌనం వహించేశారు. ఈ మౌనం అనేటువంటి మాటకు కూడా పరమాత్మ చెబుతూ మౌనం ఆత్మ వినిగ్రహ అని అన్నాడు. మౌనం అన్నప్పుడు ఆత్మ వినిగ్రహ, కేవలం పెదిమల మాత్రం మూయటం కాదు. మనం పెదిమల మాత్రమే మూసేసి మౌనం పాటించాము అని చెప్పి అంటూ ఉన్నాం. కానీ దీనికి ఉన్నటువంటి మూల అర్థం ఏంటని చెప్పానంటే ఆత్మ వినిగ్రహ, మనస్సులో కలిగే ఆలోచన లేకుండా చేయటం. అది మహాత్ములు అవలంబించి ఉన్నటువంటి విధానం. అయితే మనకు ఆ మౌనం లేదుగా. మనస్సులో కలిగే ప్రతి ఆలోచన పక్క వాళ్ళకి చేర్చాలి. ఒకవేళ వాళ్ళు రాకపోయినా మనమే ఎత్తుక్కుంటూ పోతాం. ఎత్తుక్కుంటూ పోయి వాళ్ళని పట్టుకుని కూర్చోబెట్టి ఈ సంభాషణ ఆరంభం చేస్తాం. ఒక అమ్మగారు భోంచేసి పడుకున్నది. ఉండబట్టలేక బయలుదేరింది ఈయన గారు. తలుపు తట్టింది. భుక్తాయాసంతో పడుకుంటే ఆమెను కాస్త లేపింది. ఆదరాబాద్ తలుపు తీసింది. ఈమె లోపలకు పోయింది. అది ఏమిటమ్మా సమాచారం అని చెప్పి అన్నది. నీవు ఈ విషయం విన్నావా అని చెప్పి అన్నది. నేను వినలేదే అని చెప్పి అంది ఆమె గారు. నీకు తెలియదా అని ఆరంభం చేసింది ఆ పని. 2 గంటల సేపు వాయించి పెట్టి, అమ్మ నువ్వు పడుకున్నావు కదా, నేను బోతనాలే పడుకో అని చెప్పి అంటుంది. పనిమాల పోయి తలుపు తట్టి నిద్రపోయి ఆమెను లేపి కూర్చోబెట్టి 2 గంటల సేపు ఆమెను వాయించి పెట్టి పడుకోమని చెప్పి చక్కా రావటం. ఈ పనుల్లో లోకంలో అందరం కూడా నిమగ్నమై ఉన్నామా లేదా? అంతగా కాకపోయినా కొంతైనా మనం లోక వ్యవహారంలో ఈ కోణంలోనే ఉన్నాం. కనుక మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన భాగాన్ని మనం ఏం చేస్తున్నామంటే హంస మీద అధిరోహింపజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనస్సులో కలిగే ఆలోచన శబ్దముగా బయటికి రావాలని చెప్పనంటే ఈ హంస అనేది శబల బ్రహ్మముగా పిలువబడేటువంటి ఈ హంసయే మన వాగ్ద్వారము గుండగా ప్రయాణం చేసినప్పుడు శబ్ద బ్రహ్మముగా రావాల్సి వస్తుంది. ఈ హంసను మనము శబల బ్రహ్మముగా మారుస్తూ ఉన్నాం. అర్థమవుతున్న మాటలో హంస శ్వాసగా ఉన్నటువంటి దీని శబల బ్రహ్మ అన్నాం కదా. ఈ శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి ఈ శ్వాసను మనం పనిమాల శబ్ద బ్రహ్మముగా మార్చుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ మనస్సులో ఉన్న సరస్సు, ఆలోచన సరస్సుని ఈ శ్వాసతో జోడించటం కారణముగా ఈ శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటిది శబ్ద బ్రహ్మముగా మారక తప్పల. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ముక్కులో శ్వాస ఆడుతుందా, నాసికలో శ్వాస ఆడుతుందా? శ్వాస ఆడే అవకాశం లేదు. ఎందుకంటే ఆ శ్వాస ఇక్కడ శబ్ద బ్రహ్మముగా మారింది కాబట్టి. అందుచేత మన ఈ శ్వాసను శబల బ్రహ్మాత్మిక శ్వాసను ఏం చేశాము అంటే మనస్సులో కలిగిన ఆలోచనలు తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాము. పెట్టడం కారణముగా ఆ శ్వాస శబ్ద బ్రహ్మముగా ధ్వనిస్తూ బయటికి వస్తూ ఉన్నది. అందుచేత ఇక్కడ సరస్వతికి వాహనం ఏదైంది? హంస. అర్థమైందా? కనుక సరస్వతికి వాహనముగా మనం చేశాం. ఎందుకు? ఈ శబ్దములు బయటికి రావాలి కాబట్టి, మనస్సులో ఉన్న శబ్దాలు బయటికి రావాలి కాబట్టి. అయితే ఆ హంసనే మహాత్ములు బ్రహ్మదేవుల వారికి వాహనంగా చేశారు. మనందరమేమో లోకంలో చేస్తున్న పని ఈ సరస్వతి సరస్సుని, ఆలోచన సరస్వతిని శ్వాస యొక్క అనుగుణ్యముగా, శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా శబ్ద బ్రహ్మముగా మార్చి మనలో ఉన్న సమాచారం అంతా పరులకు అందించే విధానములో ఈ పని పెట్టుకుని సరస్వతికి హంసను వాహనంగా చేశాం మనం.
మహాత్ములైతేనేమో వాళ్ళకి బ్రహ్మమును పొందే ఉద్దేశం ఉన్నటువంటి వారై ఈ ఆలోచన అనే సరస్వతిని అమ్మవారిని పక్కన కూర్చోబెట్టేసి ఈ బ్రహ్మదేవుల వారికి హంసను వాహనంగా వాళ్ళు కలగజేశారు. ఎవరు? బ్రహ్మమును పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న పని అది. బ్రహ్మమును పొందాలన్న అపేక్ష కలిగి ఉన్నటువంటి మహాత్ములేమో ఈ ఆలోచన సరస్సు అనే సరస్వతిని పక్కన కూర్చోబెట్టేసేసి బ్రహ్మదేవుల వారిని మాత్రమే హంస మీద కూర్చోబెట్టారు. తత్కారణంగా ఆ హంస అనేది ఏమైంది? శుద్ధ బ్రహ్మమైంది. శబల బ్రహ్మం సెంటర్, శబల బ్రహ్మానికి లోపల ఉన్న భాగం శుద్ధ బ్రహ్మం. ఈ శబల బ్రహ్మాత్మక శ్వాసకు బయట ఉన్న భాగం శబ్ద బ్రహ్మం. కనుక మధ్య భాగంలో ఉన్నటువంటి శబల బ్రహ్మమును మనం ఏ యొక్క కోణములో మన విధానం ఉన్నది అని గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కూడా మహాత్ములు పోయేటువంటి విధానములో బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ సరస్వతి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టేసి కేవలం మనస్సుకు మాత్రమే, బ్రహ్మదేవునికి మాత్రమే హంసను వాహనంగా చేయాల్సి ఉంటుంది. ఏది పరమార్థాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నట్లయితే. లేదు వ్యవహారం సాధించుకోవాలి, వ్యవహారం సిద్ధింపజేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే బ్రహ్మదేవుల వారిని మాత్రం కూర్చొనివ్వకుండగా ఆ బ్రహ్మదేవుని నుంచి ఆవిర్భావం పుత్రికగా ఆవిర్భావం అయినటువంటి ఆలోచన అనే సరస్వతిని కూర్చోబెట్టినట్లయితే ఈ లోక వ్యవహారం సిద్ధింపబడే విధానము ఏర్పడుతుంది. కాబట్టి ఈ కోణములో మనము హంసను వాహనముగా చేయటం జరిగింది. అసలు మూల విధానముగా చూసినట్లయితే గాయత్రి మాత అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఆమె యొక్క వాహనముగా ఈ హంస ఉన్నది. కాబట్టి మహాత్ములు హంస గాయత్రి అన్న పదం వాడారు అక్కడ. కానీ ఇక్కడ దానికి ముందున్నటువంటి అంశాలు ఏమిటని చెప్పానంటే 2 విధములు. పరమార్థమగు బ్రహ్మమును పొందాలన్న అపేక్ష ఉన్న వాళ్ళు ఒక వర్గమైతే, ఈ పంచభూతాత్మిక విశ్వ వ్యవహారం సాగాలన్నటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారు మరొక వర్గం. కాబట్టి బయటికి పోయేటువంటి యొక్క వర్గం కలిగి ఉన్నటువంటి వారేమో తన వ్యవహారం సాధించుకోవటానికి ఆలోచనలు అనేటువంటి వాటిని పెట్టి ఈ శబ్ద బ్రహ్మముగా పరిణమింపజేసుకుని వ్యవహారం చేసుకునేటువంటి వాళ్ళుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మునులు మహాత్ములుగా పిలువబడేటువంటి వారు ఆలోచన అనే సరస్వతి భాగాన్ని పక్కన పెట్టేసి కేవలం మనస్సు అనే బ్రహ్మను మాత్రమే హంసకు వాహనంగా చేసి వాళ్ళు బ్రహ్మములో చేరిపోయే విధానముగా ఉండటం కారణముగా ఇక్కడ హంస అనేటువంటిది గాయత్రి మాతకే కాకుండా ఇటు సరస్వతికి వాహనమైంది, ఇటు బ్రహ్మదేవుల వారికి వాహనమైంది. ఏ కోణములో అని చెప్పనంటే పరమార్థాన్ని పొందాలనే అపేక్ష ఉన్న వాళ్ళకేమో బ్రహ్మదేవుడు వాహనముగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వ్యవహారం సిద్ధింపజేసుకునే విషయంలో మనందరమేమో ఈ ఆలోచన అనేటువంటి సరస్వతికి వాహనముగా చేసుకుని మనం ఉన్నాం. కాబట్టి ఈ రూపకంగా ఇద్దరికి కూడా వాహనముగా ఉన్నటువంటి అంశముగా అయ్యింది. మూలముగా చూసినట్లయితే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి గాయత్రి మాతకు ఎప్పుడుగా పర్మనెంట్గా ఆమెకు వాహనముగా ఉన్నటువంటి విధానం గనుక ఇక్కడ గాయత్రం అనే పదం మనకి ఈ దాంట్లో వచ్చింది. కాబట్టి ఈ గాయత్రం అనేటువంటి ఈ మాతకు వాహనముగా ఉన్నటువంటి భాగముగా హంస కాబట్టి ఆమెను హంస గాయత్రి అనే విధానముగా పిలవటం జరుగుతూ ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.